చెప్తున్నా, నేను చాలా అదృష్టవంతురాలను. అందరు కూడా నా అక్క చెల్లెళ్ళు, నా అన్న, నా తమ్ముళ్ళు అందరు అంటారు కదా, సునక్క నువ్వు చాలా అదృష్టవంతురాలువే, ఎందుకైనా అక్క ఏ కొరత లేదా నీకు, అన్నీ మంచిగున్నాయి, నీ కొడుకులు, నీ పిల్లలు అందరూ, మనమళ్ళు అందరూ కూడా అందరితో నువ్వు ప్రేమగా మాట్లాడతావు అక్క అంటే, దేవుడు నాకు ఇచ్చిన మంచి బీజం, అది విత్తనం. ప్రేమ అనే బీజము నాకు అందరికి ఉండాలి, ఓపిక అనే బీజం ఉండాలి, తగ్గించుకొని బ్రతికే బీజము, విత్తనం. బీజం అంటే విత్తనం ఉండాలి. ఆ గుణాలు ప్రేమ, సంతోషం, సమాధానము, పాడండి మీరు కూడా. మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశ, నిగ్రహమను సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, విశ్వాసము, సాత్విక, ఆశాని. ఇవి నాలో, మనలో, అందరిలో కూడా ఉండాలి. ఉంటేనే మనము ఆత్మీయతలో ఆశపడలేం. ఈ పాడు పైసలు, రూపాయలు అన్నీ ఇక్కడనే ఇడిచిపెట్టి ఏది కూడా నాతో రాదు. హల్లెలూయా. అసలు ప్రతి వాళ్ళు కూడా ప్రేమ గల మనుషులు. అంత దూరమైనా కూడా అయ్యగారి దగ్గరికి ఇంట్లో ఆరాధన